డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనే తెలిసిందా? రెస్క్యూలో ఏ టీమ్స్ పాల్గొంటున్నాయి? యశోద, ఇప్పటి వరకు కూడా కారణం తెలియలేదు. ఈ తెల్లవారుజామున జరిగిన సంఘటన ఒక విధంగా చెప్పాలంటే చాలా ఘోరమైన సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అన్నది జరగలేదు. రైలు యాక్సిడెంట్స్ చాలానే జరిగాయి 2 years లో. బట్ 63 మంది వరకు చనిపోవడం, 150 మంది వరకు గాయపడడం అన్నది ఇటీవల కాలంలో జరగలేదు. పైగా 14 బోగీలు దాదాపు పట్టాలు తప్పాయి. దీనివల్ల మనం చూడొచ్చు ప్రాణ నష్టం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఉత్తరప్రదేశ్ డీజీపీ చెప్తున్నారు. ముఖ్యంగా S1, S2 ఈ 2 బోగీలు అంటే స్లీపర్ క్లాస్ 1, స్లీపర్ క్లాస్ 2 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దానిలో ఉన్నవారు దాదాపు చాలా మంది వరకు కూడా మరణించారు అని చెప్తున్నారు. అంటే S1, S2 ఈ 2 బోగీల్లో కలిపి దాదాపు 144 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో బోగీలో స్లీపర్ క్లాస్ బోగీలో 72 మంది వరకు కూడా కూర్చోవచ్చు. సో మొత్తం 144 మెంబర్స్ లో చాలా వరకు కూడా మరణించారు. ఈ 2 బోగీల్లోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు. మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. అసలు పట్టాలు తప్పడానికి కారణం ఏంటి అన్న విషయంపై ఇంకా ఎవరికి కూడా ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ యూపీ ప్రభుత్వానికి సంబంధించి, అక్కడ రైల్వే అధికారులకు సంబంధించి ప్రాథమిక ఏంటంటే ముందు వాళ్ళు సహాయక చర్యలు చేపట్టాలి, సాధ్యమైనంత మందిని రక్షించాలని. ఈ S1, S2 బోగీల్ని పూర్తిగా కట్ చేసి ఆ బోగీల్లో కట్ చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఆర్మీ, తర్వాత NDRF సిబ్బంది, స్థానికులు, యూపీ పోలీసులు వీళ్ళంతా కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కాన్పూర్ కు సమీపంతో కొంత సహాయక చర్యలు కూడా ఫాస్ట్ గానే అవుతుందని చెప్పొచ్చు. కాన్పూర్ సమీపంలోని ముఖ్యాన్ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున ఈ సంఘటన అంటే ఉదయం లేచేసరికి ఈ సంఘటన జరగడంతో స్థానికులంతా కూడా నిర్ఘాంత పోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇది ఫుల్ కెపాసిటీలో వెళ్తుంది. బీహార్ లోని పాట్నా నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వరకు పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఉన్నారు ప్రతి బోగిలో కూడా. సో దాంతో ఎక్కువ ప్రాణ నష్టం, ఎక్కువ మంది ఇంజురీ కూడా గురయ్యారు. చాలా మందిని కూడా క్షతగాత్రులందరినీ కూడా కాన్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కాన్పూర్, ఝాన్సీ ఈ అన్ని చోట్ల కూడా, మొఘల్ సరాయ్ ఈ అన్ని చోట్ల కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ప్రకటించారు. చాలా వరకు ట్రైన్స్ ను కూడా రద్దు చేశారు, మరికొన్ని ట్రైన్స్ ను డైవర్ట్ చేశారు. ఎందుకంటే సహాయక చర్యలకు విఘాతం కలిగేందుకు ఉన్న ఉద్దేశంతో యూపీ డీజీపీ స్వయంగా రంగంలో దిగారు సహాయక చర్యలకు. సో ఇటీవల కాలంలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదాల్లో దీన్ని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. ఏదైనా దీనిలో విద్రోహ యాంగిల్ ఉందా, లేకపోతే ఎందుకు ఈ రైల్వే సిబ్బందికి సంబంధించిన ఏమన్నా నిర్లక్ష్యం ఉందా? ఎందుకంటే దాదాపు 14 కోచెస్ పట్టాలు తప్పాయి. నార్మల్ గా ఈ పట్టాలు తప్పినప్పుడు ఎప్పుడైనా 2-3 కోచులు మాత్రమే పట్టాలు తప్పుతాయి. కానీ ఇంత దారుణమైన ఘటన ఎందుకు జరిగింది? స్పీడ్ కూడా ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. రైలు అత్యంత వేగంతో ఆ సమయంలో ప్రయాణించి ఉండాలి. మొత్తానికి ఏదేమైనా కారణం తెలియాలంటే డెఫినెట్ గా దానిపై ఎంక్వైరీ జరగాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా కూడా ఈ ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినప్పటికీ ఇప్పటికి కూడా మరికొద్ది మందిని ఇంకా బోగి లోపలే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. NDRF సిబ్బంది కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. యశోద, భరత్, సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి, రెస్క్యూ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రమాదం జరగడానికి కారణాలపై ఒక ప్రత్యేక బృందం కూడా దర్యాప్తు చేస్తోందన్న తెలిపిన పరిస్థితి. మరి వారు ఇప్పటివరకు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది, దర్యాప్తు బృందం ఈ ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరాదిలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అనుకోవచ్చు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాము? అంటే యశోద, జనరల్ గా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ గానీ ఆ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుందంటే ముందుగా ఎవరైతే గాయపడ్డారో లేకపోతే ఎవరైతే ఆ రైల్లో చిక్కుపోయారో వాళ్ళను బయటకు తీయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎంక్వైరీ అన్నది నడుస్తూనే ఉంటుంది, అది నెలల తరబడి జరుగుతూనే ఉంటుంది. ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తారు. బట్ ఈ ఘటనలో ఇంతవరకు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు రాలేదు.
రైల్వే పట్ట డ్యామేజ్ కావడం వెనుక దాని గురించి ఇంతవరకు కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే ఖచ్చితంగా రాలేదు. ఎస్, ఇటీవల నార్త్ ఇండియాలో జనరల్ గా కొంత ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే. బట్ ఈ మధ్య కాలంలో మొదట ఇయర్ లో 2014-15లో చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగాయి. అయితే కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొంత ఈ ప్రమాదాలు నివారించేందుకు కొంత సమావేశాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో కొంత తగ్గుముఖం పట్టాయి అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ప్రమాదం జరగడం ఒక విధంగా ఖచ్చితంగా బాధ కలిగించింది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు 63 మంది మరణించడం, 150 మంది గాయపడడం, ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని యూపీ డీజీపీ చెప్తున్నారు. ఆయన సంఘటన స్థలంలోనే ఉన్నారు. చాలా బోగీస్ కూడా, కొన్ని బోగీస్ ముఖ్యంగా S1, S2 బోగీస్ ను పూర్తిగా కట్ చేయాల్సి వస్తుంది. దానిలో ఆ 2 బోగీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మరణించారని చెప్తున్నారు. మరి ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎంత బ్యాడ్ గా ఆ బోగీలు డ్యామేజ్ అయ్యాయి. సో ఆ 2 బోగీల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా మరణించి ఉన్నారు. ఆ 2 బోగీల్లో ఎస్పెషల్ గా ఉన్నవారని కూడా అనుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ కమిటీని రైల్వే డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే మొట్టమొదట ఈ వాళ్ళ లోపల ఉన్న వారి ప్రాణాన్ని రక్షించడం మా విధి. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి కారణం ఏంటన్నా తర్వాత తెలిసిన ఇబ్బంది ఉండదు. బట్ ఫస్ట్ ప్రయారిటీస్ సాధ్యమైనంత మందిని ప్రాణాలతో రక్షించడం అన్నది మా ప్రథమ ప్రాధాన్యమని అటు రైల్వే శాఖ కానీ ఇటు యూపీ ప్రభుత్వం కానీ చెప్తున్నాయి. భరత్, ఇందాక మీరు చెప్పినట్లు S1, S2 బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి, అసలు పూర్తిగా పనికి రాకుండా ఎక్కడిదక్కడ కట్ అయిపోయాయి. అవి చూస్తున్నాం. మిగతా ఎన్ని బోగీలపై ఇంపాక్ట్ ఉంది అంటే ఇప్పుడు గాయపడిన వాళ్ళందరూ కూడా ఆ మిగిలిన బోగీల నుంచి తీసిన వాళ్ళుగానే చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఎవరు కూడా చిన్న చితక ప్రమాదానికి గురవ్వలేదు. అందరూ కూడా అసలు మాట్లాడలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. చాలా తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మిగతా ఎన్ని బోగీలపై ఇంపాక్ట్ ఉంది? టోటల్ 14 బోగీలు పట్టాలు తెప్పాయి. నార్మల్ గా రైల్వేస్ లో ఏ ఎక్స్ప్రెస్ కైనా హైయెస్ట్ 24 బోగీల వరకు ఉంటాయి. మొదట ఇంజన్, తర్వాత జనరల్ క్లాస్ సంబంధించి 2 ఉంటాయి. స్లీపర్స్ క్లాస్ సంబంధించి ఆ ట్రైన్ బట్టి హైయెస్ట్ 12 వరకు ఉండొచ్చు. తర్వాత థర్డ్ ఏసీ 4 ఉండొచ్చు, సెకండ్ ఏసీ 2 బోగీలు ఉండొచ్చు, తర్వాత ఈ ఫస్ట్ ఏసీ 1 బోగి ఉండొచ్చు. టోటల్ రైల్వే పర్మిట్ చేస్తుంది 24 బోగీలు, అంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. అయితే దీనిలో ఎన్ని బోగీలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే దాదాపు ఇది కూడా ఫుల్ కెపాసిటీతో నడుస్తుందనే చెప్తున్నారు. ఎన్ని బోగీలు ఉన్నాయో ఇంకా దాని సంఖ్య తెలియదు, ఎన్ని బోగీలతో ఈ ట్రైన్ నడుస్తుంది. బట్ 14 బోగీల మీద ఇంపాక్ట్ పడింది. అంటే ట్రైన్ దాదాపు మొత్తం ట్రైన్ మీద ఇంపాక్ట్ పడిందనే చెప్పాల్సి ఉంటుంది. అంటే 75% ఆఫ్ బోగీస్ పూర్తిగా పట్టాలు తప్పాయి. జనరల్ గా ఎప్పుడైనా మనం పట్టాలు తప్పినప్పుడు 3-4 బోగీలు మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ 14 కోచెస్ 14 బోగీల మీద ఇంపాక్ట్ పడడం వల్ల మనం చూస్తున్నాం ప్రాణ నష్టం కానీ తర్వాత ఇంజూర్ అయిన వారి సంఖ్య కానీ చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం మనం కొంత వేగం ఎక్కువ ఉండడం కూడా కారణం కావచ్చు. వేగం ఎక్కువ ఉండడం వల్ల ఈ మాక్సిమం బోగీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇంజన్ లో డ్రైవర్ గమనించే సమయానికి పట్టాలు తప్పుతుంది అనుకునే సమయానికి, బ్రేకులు వేసే సమయానికి జరగాల్సిన నష్టం జరగచ్చు. టైం కూడా చూస్తున్నాం, ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది కాబట్టి ఆ సమయంలో చాలా మంది కూడా నిద్రపోయి ఉంటారు, ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండరు. తర్వాత రైళ్లు కూడా ఈ తెల్లవారుజామున చాలా వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్యాసింజర్ ట్రైన్స్ కానీ మిగతా ట్రైన్స్ కానీ చాలా తక్కువ ఉండి ఉంటాయి. సో ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఎక్కువ స్పీడ్ తో రైలు వెళ్తూ ఉండడం, ఈ వేగంతో వెళ్తూ ఉండడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. వేగం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా మొదటనే ప్రమాదాన్ని గ్రహిస్తే కొంత బ్రేక్స్ ఏమైనా అప్లై చేయగలిగితే గనక సాధ్యమైనంత తక్కువ బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉంది. బట్ ఈ విషయంలో మాత్రం చాలా రైలుకైతే ఆ కోచ్ కైతే ఎంత డ్యామేజ్ అయిందో కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ గతంలో చివరిసారిగా చూసుకుంటే ఇటీవల కాలంలో డెహ్రాడూన్ వారణాసి, ఇదే ఉత్తరప్రదేశ్ లో డెహ్రాడూన్ వారణాసి ఎక్స్ప్రెస్ కూడా 2015లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇదే పెద్ద సంఘటనగా చెప్తున్నారు. తెల్లవారుజామున జరగడంతో చాలా మంది నిద్రలోనే ఉన్నారు. 3 గంటల ప్రాంతం అంటే అందరూ కూడా నిద్రపోతారు రైల్లో ఉన్న ప్రయాణికులంతా.
నిద్ర లేచి చూసేసరికి చాలా మంది ప్రాణాలు పోయాయి. మరి కొద్ది మందికి వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు. గాయపడిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ భరత్. ఇండోర్ పాట్నా రైలు ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 63 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. వీరందరినీ దగ్గరలోని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేస్తున్నారు. పట్టాలపై చనిపోయిన వారి అవయవాలు, వారి దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పలు బోగీలు నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. శిథిలాల కింద ఉన్న వారిని అతి కష్టం మీద బయటకు తీస్తున్నారు సహాయక సిబ్బంది. రంపాలు, ఇతర కట్టర్ల సహాయంతో బోగీలు, ఇనుప వస్తువుల్ని కోసి రెస్క్యూను నిర్వహిస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన చోటు పక్కనే ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు పెట్టారు. పట్టాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి స్ట్రెచర్ల సహాయంతో వైద్య శిబిరాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలైతే ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది.